హలో మూవీ లవర్స్. ప్రతి వీకెండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో ఏం చూడాలో తెలియక గంటల తరబడి టైం వేస్ట్ చేస్తున్నారా? ఇకపై ఆ తలనొప్పి వద్దు. ఈరోజు మీ ముందుకు కేవలం 4 నిమిషాల్లో మీ మైండ్ బ్లాక్ చేసే, క్లైమాక్స్ ట్విస్ట్లతో ఊపేసే ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాను తీసుకొచ్చాను. అదే ఈరోజే థియేటర్లలో గ్రాండ్గా రిలీజైన దీవానా. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ స్టోరీని చివరి వరకు వినండి. కథలోకి వెళితే, మొదట్లో మున్నా అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి బాధ్యతలు అంటే ఏంటో తెలియదు. రోజంతా స్నేహితులతో తిరగడం, అల్లరి చేయడం, గల్లీల్లో గొడవలు పడడమే అతని ప్రపంచం. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత చెప్పినా అతని ప్రవర్తన మారలేదు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి అమూల్య అనే అమ్మాయి వస్తుంది. ఒక పనికిరాని అబ్బాయి, అమ్మాయి వచ్చాక ఎలా మారాడు అనే పాత కథలాగే ఇది కూడా మొదలవుతుంది. కాని బాస్, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ సినిమాలో ప్రేమకథ కంటే కూడా స్నేహానికి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతినిస్తాయి. ముఖ్యంగా మొదటి భాగంలో వచ్చే ఒక ఫైట్ సీన్ స్నేహితుల మధ్య ఉండే బంధాన్ని చాలా గొప్పగా చూపిస్తుంది. సినిమా మొదట్లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ కొంచెం చిన్నపిల్లల ఆటల్లా అనిపించినా కథ ముందుకు వెళ్లే కొద్దీ దర్శకుడు పాత్రలను చాలా మెచ్యూర్డ్గా మార్చాడు. ఫ్రెండ్స్, కథలో ఉన్న ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్టేంటో తెలుసుకునే ముందు మీరు గనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హిడెన్ జెమ్స్ మరియు పక్కా రివ్యూల కోసం మా must_watch_video ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా అసలు ట్విస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాకు అతిపెద్ద బలం ఇంటర్వెల్ సీన్. అంతవరకు చాలా సాదాసీదాగా సాగుతున్న కథ ఇంటర్వెల్ కార్డ్ పడే సమయానికి ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఒక సరికొత్త పాయింట్తో దర్శకుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడు. దానికి తోడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇక ఈ సినిమాకు అసలైన గుండెకాయలాంటి సీన్ ఒకటుంది. అదే పోలీస్ స్టేషన్ సీక్వెన్స్. సీనియర్ నటుడు నరేష్ గారు చేసిన ఈ ఒక్క సీన్ సినిమా మొత్తం మీద ఒక హైలైట్గా నిలుస్తుంది. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా ఈ సీన్ ద్వారా చెప్పాలనుకున్న పాయింటే సినిమాకు అసలైన మూలం. ఓరో స్నేహితులుగా చేసిన నటీనటులు ఝాన్సీ, వేణు అందరూ తమ పాత్రల్లో చాలా సహజంగా నటించారు. కాని సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఒక అమ్మాయి రాగానే తిరుగుబోతు అయిన సీన్స్ సహజంగా చూపించే ప్రయత్నంలో కొన్ని చోట్ల వెనుక ఉండే స్టూడియో లైట్స్ కూడా స్క్రీన్ మీద క్లియర్గా కనిపించి విసుగు తెప్పిస్తాయి.